వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ కరెంట్ అఫైర్స్ మోడల్ క్వశ్చన్స్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్పర్సన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? లోకండే ప్రశాంత్ సీతారాం. వరుణ్ భరద్వాజ్ సిబిఎస్ఈ నూతన కార్యదర్శిగా నియమితులయ్యారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ ఇటీవల ఏ దేశ క్రికెట్ సభ్యత్వాన్ని రద్దు చేసింది? క్రికెట్ కెనడా పరిపాలన సభ్యత్వ బాధ్యతలను తీవ్రంగా ఉల్లంఘించడం దేనికి కారణమని ఐసీసీ పేర్కొంది. అహ్మదాబాద్లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సస్పెన్షన్ కాలంలో కూడా కెనడా పురుషులు, మహిళల జాతీయ జట్టు ఐసీసీ టోర్నమెంట్లు, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత కలిగి ఉంటాయని ఐసీసీ పేర్కొంది. ప్రతిష్టాత్మక ఎర్త్ ప్రైజ్ 2026ను గెలుచుకున్న ముగ్గురు భారతీయ విద్యార్థులు ఎవరు? వివాన్ చావ్చారియా, హరియానా అగర్వాల్, అవ్యానా మెహతా ఈ పురస్కారం గెలుచుకున్న భారతదేశ తొలి జట్టుగా వీరు ఘనత సాధించారు. నీటి నుంచి మైక్రో ప్లాస్టిక్లను సమర్థవంతంగా తొలగించగల చింతగింజల పొడి నుంచి తయారైన జీవ విచ్ఛిన్న పదార్థమైన ప్లాస్టిక్ను అభివృద్ధి చేసి వీరు ఈ గ్లోబల్ పురస్కారాన్ని గెలుచుకున్నారు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.